హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మధుస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. మీకు ఈ వీడియోలో అయితే క్రమ్ కోట్ ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తున్నానండి. క్రమ్ కోట్ అండ్ ఫిల్లింగ్ కూడా ఇది వెనీలా కేక్ ఫిల్లింగ్ అండి. కేక్ అయితే చాలా స్పాంజీగా వచ్చింది, లేయర్స్ కూడా చాలా థిక్గా కూడా వచ్చినాయి. ఇది నేను 4 ఇంచ్ టిన్లో అయితే బేక్ చేసుకున్నానండి. ఇది నాకు 1/2 kg వరకు కూడా వచ్చింది. ఇదేంటంటే ఈ విధంగా ఫస్ట్ లేయర్ని అయితే పెట్టి నేను దీన్ని పాలతో అయితే సోక్ చేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు లాంగ్ వీడియోలో కూడా అప్లోడ్ చేశానండి. మొత్తం ఒక 4 ఎగ్స్తో 1 కప్ మైదాతో ఏ విధంగా ఒక 3 టిన్స్లో కేక్ రెడీ చేసి కేక్ని ఏ విధంగా రెడీ చేయాలో విప్పింగ్ క్రీమ్తో కలిపి ఎలా చేయాలో కూడా పెద్ద వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఒకసారి అయితే వెళ్ళి చూడండి. నేనైతే ఈ విధంగా క్రమ్ కోట్ అయితే చేసుకుంటున్నాను. మీకు వీడియోలో చూపించినట్లుగా నేను ప్లాస్టిక్ టర్నింగ్ టేబుల్ యూస్ చేస్తానండి. నేను స్టవ్ మీద కేక్స్ కూడా బేక్ చేస్తూ ఉంటాను. చాలా పర్ఫెక్ట్గా బేక్ అవుతాయి కేక్స్ కూడా. నా ఛానల్లో అయితే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, బిగినర్స్కి యూజ్ అయ్యే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. చిన్న చిన్న టిప్స్ కూడా మనకి ఆ టైంలో చాలా యూజ్ అవుతూ ఉన్నాయండి. అలాంటి టిప్స్ కూడా నా వీడియోలో అయితే ఉంటాయి. ఇంకా ముందు చాలా టిప్స్ని అయితే షేర్ చేస్తూ ఉంటాను. అందుకని మీరు ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే నొక్కి పెట్టుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో మీ వరకు అయితే వచ్చేస్తుంది. అలాగే మంచిగా లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో చాలా వరకు రీచ్ అవుతుందండి. కామెంట్ కూడా చేయండి. నేను కేక్స్ ఎలా చేస్తున్నాను అన్నది కామెంట్ కూడా చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. మీకు కామెంట్లో వెంటనే కాకపోయినా కొంచెం టైం అయితే తీసుకునే సరే ఖచ్చితంగా మీకు వీడియో అయితే పెడుతాను. ఫిల్లింగ్స్ అయితే మీకు చెప్పాననే ఫిల్లింగ్స్ ఏంటి యూస్ చేశానంటే చాక్లెట్ గనాచ్ ఉంటుంది, వైట్ చాక్లెట్ గనాచిని పైన వేసుకున్నాను. నెక్స్ట్ దాంట్లో వైట్ చాక్లెట్ కాంపౌండ్ని గ్రేట్ చేసుకొని అయితే వేసుకున్నాను. నేను నార్మల్గా అయితే ఫిల్లింగ్స్కి వైట్ చాకో చిప్స్ ప్లస్ మిల్క్ మెయిన్ అయితే యూస్ చేస్తాను. కానీ అవి రెండూ కూడా లేవండి. నేను మిల్క్ మెయిన్ వైట్ చాక్ చిప్స్ని అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. కానీ ప్రస్తుతానికి అవి లేవు. అందువల్ల ఈ విధంగా అయితే నేను ఇవి యాడ్ చేసుకుని చేశాను. అదే నేను పాలతో కూడా సోకింగ్ చేశాను. థ్యాంక్ యూ.